క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు గడిచిన 3 వారములు కాచి కాపాడి 4వ వారంలో సెప్టెంబర్ నెలలో 3వ వారములు కాచి కాపాడి 4వ వారంలో మనల్ని సజీవులకు ఉంచున్నాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, నీ ఆవరణంలో నివసించున్నట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్న వాడు ధన్యుడు, నీ ఆవరణంలో నివసించిన ధన్యుడు అని చెప్పుకున్నాడు అనమాట. ఇటువంటి ధన్యకరమైనటువంటి రోజును, అటువంటి పరిస్థితులను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటున్నారనమాట. దేవుని ఆరు రోజులు నువ్వు పని చేసుకొని 7వ రోజు విశ్రాంతి దినము, అది దేవుని యొక్క దినము. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పుకున్న దేవుడు ఎంతో మంది చూసినట్లయితే ఈ యొక్క లోకంలో ఉంటున్న మనుషులకు కానీ, ఈ యొక్క లోకంలో ఉంటున్న సుఖభోగములకు కానీ, ఈ లోకంలో ఉంటున్న పనులకి సమయం ఇస్తారు కానీ దేవుని మందిరంలో వెళ్ళి గడపాలంటే చాలా మంది అహస్యించుకుంటారనమాట. ఒక సందర్భం చెప్పాలి, ముస్లిం సహోదరులకి ఒక శ్రమల దినములో వస్తుందన్నమాట. ఉపవాసాలు ఉంటారు. ఆ యొక్క సమయంలో చూసినట్లయితే చిన్న బిడ్డలు కూడా ఎంగిలు కూడా మింగకుండా గొంతు నుంచి ఊసేస్తారని, అటువంటి కటిష్టంగా ఉంటారు వాళ్ళు. అటువంటి చిన్న బిడ్డలు కూడా చూసినట్లయితే ఆ విధంగా ఉంటారు. మనమైతే దేవుని మందిరంలో వెళ్ళి దేవుని యొక్క మాటలు విని దేవుని మందిరంలో మనం గడిపి రావాలంటే చాలా మందికి నాకు బైక్ లేదు, నేను వెళ్ళలేను, నాకు సార్జరీకి లేదు, లేకపోతే నాకు బట్టలు లేదు, ఎంతో ఒక సాకులు చెప్పి దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటున్నారనమాట. ఇక మాటలు వింటున్న సహోదరుడా, ఆదివారం అన్నది దేవుని యొక్క రోజు. ఆ రోజుగా నువ్వు మిస్ చేసినట్లయితే మరొక వారం వచ్చే కందికి నీకు 2 వారాలు అప్పుడు నీకు దేవుని మందిరంలో గడపకుండా ఉంటుంది. 14 రోజులు చూసినట్లయితే దేవుని మందిరంలో వెళ్లకుండా నువ్వు ఉంటున్నావు. ఒకవేళ ఉన్నట్లయితే సైతాను నీపైన పోరాడొచ్చాడు. వాడు నిన్ను పాపానికి లాగుతాడు, నిన్ను లోకానికి లాగుతాడు. అటువంటి పరిస్థితులు రాకుండానే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని దగ్గర సహాయం కోరి, దేవా ఈ వారం అంతా మీ యొక్క సన్నిధిలో మేము ఈ యొక్క పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో వచ్చి గడిపి ఉన్నాము. ఈ వారం అంతా కూడా మీ సన్నిధి కాంతి మా పైన ఉదయించాలి నాయన. కెరూబు సరాపులను మీరు మాకు తోడుగా రండి నువ్వు ప్రార్థన చేసుకుని వచ్చినట్లయితే ఆ వారం అంతా కూడా దేవుడు నీకు తోడే ఉండి నడిపించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ రోజు ఈ యొక్క పునరుద్ధాన దినమందు గడిచిన 3 వారములు కాచి కాపాడి 4వ వారంలో మనల్ని సజీవులకు ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌని మిక్కిలిగా ప్రేమించిన పరలోకన మా తండ్రి, ప్రేమగలనైనా ఈ యొక్క మాటలు వింటున్న ఈ యొక్క పునరుద్ధాన దినమందు సహోదరులందరికీ దేవా మీ మందిరంలో నివసించే వారు ధన్యులు అని చెప్తున్నారు తండ్రి. దేవా ఎంతో మంది ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా, ఒక వారం వస్తే 3 వారాలు రారు. బాప్తిసం తీసుకున్నప్పుడు, బలారాధన తీసుకున్నప్పుడు మాత్రం వస్తారు కానీ మిగతా టైంలో ఎప్పుడో రారు నాయన. ఎప్పుడో ఒక గుడ్ ఫ్రైడేకి కానీ, ఈస్టర్కి కానీ, క్రిస్మస్ కానీ వస్తారు. కానీ అటువంటి పండుగల క్రైస్తవులుగా కాకుండా ఆదివారపు క్రైస్తవులుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అదేవిధంగా వారికి వెళ్ళడానికి మీరు కృప చూపించండి. మనస్సును, అట్టి ఆత్మను, అట్టి హృదయమును దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.